26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఏపీలో డేటా సెంటర్ల ఏర్పాటుపై రాజకీయ రచ్చ నడుస్తోంది. ఇప్పటికే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం మొదలవగా మరికొన్ని డేటా సెంటర్ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నీటి కొరత తప్పదు అన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. డేటా సెంటర్ల సర్వర్లను చల్లబరిచేందుకు నీటి వాడకం ఎక్కువవుతుందని, దీంతో స్థానికంగా నీటి కొరత ఏర్పడుతుందంటూ ప్రభుత్వంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక డేటా సెంటర్ పై విమర్శలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. డేటా సెంటర్ అంటే తెలియని వాళ్లు కూడా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా కోడూరు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశంలోనే తొలిసారి గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వచ్చిందని గుర్తు చేశారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తే బెంగళూరు కలవరపడిందని, ఇక్కడ మాత్రం కొందరు వద్దంటున్నారన్నారు. డేటా సెంటర్ పనుల ప్రారంభానికి ముందే నీళ్లు ఇంకిపోయాయని, విశాఖలో తాగడానికి నీళ్లు లేవని ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇంకా డేటా సెంటర్ రాలేదు. గూగుల్ డేటా సెంటర్ మీరు చూస్తే ఒక్క అమెరికాలో ఉండి మొట్టమొదటిసారిగా ఇండియాకు వస్తామని, ఇండియాకు వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలంటే అనుకూలమైన ప్రదేశం అని మన విశాఖపట్నం, ఒక సుందరమైన నగరం విశాఖపట్నానికి వచ్చారు. అది వస్తే బెంగళూరు కలవరపడింది. వేరే రాష్ట్రాలు ఆశ్చర్యపోయినాయి. కానీ ఇక్కడుండే వాళ్ళు మాత్రం ఒకరిద్దరు ఫ్లాగులు పట్టుకుంటారు వద్దని. డేటా సెంటర్ అంటే తెలియదు, లాభాలు తెలియవు. అంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయం కావాలి, ఎవరో చెప్తే నమ్మాలి. ఇంతవరకు డేటా సెంటర్ కన్స్ట్రక్షనే ప్రారంభం కాలేదు. నీళ్లు ఇంకిపోయినాయంట, తాగడానికి నీళ్లు లేవంట. అది మాకు వద్దంటారు. డేటా సెంటరు నేను 1 ప్రారంభిస్తే 5 వచ్చాయి. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ తో మాట్లాడదాం. ఈశ్వర్, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం మొదలైంది. ఇంకా ఎన్ని డేటా సెంటర్లు రాబోతున్నాయి? విపక్షాల విమర్శలు, అధికార పక్షం కౌంటర్ చూసాం. మరి విశాఖ జనం ఏమంటున్నారు? ఎగ్జాక్ట్లీ, డేటా సెంటర్లకు సంబంధించి పెద్ద ఎత్తున అపోహలు సోషల్ మీడియా వేదిక కాదు, వాస్తవంగా కూడా కొన్ని ఉన్నాయి. వాస్తవానికి గతంలో అమెరికా, యూరప్, కెనడా, మలేషియా లాంటి దేశాల్లో వీటికి సంబంధించి కొన్ని నిరసనలు జరిగాయి. కొన్ని చోట్ల మారిటోరియం కూడా విధించిన నేపథ్యం ఉంది. సో వాటి నేపథ్యంలో విశాఖలో డేటా సెంటర్కి సంబంధించి వాస్తవానికి గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం, ఇక్కడ గతంలోని అదానీ ఎక్స్ కావచ్చు, లేకపోతే ఎయిర్టెల్ లాంటి సంస్థ అందరూ కన్సార్టియంగా ఏర్పడి ఇక్కడ దాదాపుగా $15 బిలియన్, అంటే సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐగా చెప్పుకోవాల్సిన నేపథ్యం. ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చే అతిపెద్ద ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్లో ఇది ఒకటిగా చెప్పుకోవాల్సిన నేపథ్యం. దాదాపుగా 1,35,000 కోట్ల రూపాయలతో 1 గిగావాట్తో గూగుల్ దీన్ని ఏర్పాటు చేస్తుంది. దీనికి తోడు రిలయన్స్ కూడా మరొక $16 బిలియన్, అంటే అదాని గూగుల్ కంటే కూడా మరింత ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి రిలయన్స్ వస్తుంది. సో మొత్తం 5 గిగావాట్ల నుంచి 6.5 గిగావాట్ల దాకా ఏర్పాటు చేయడానికి చాలా ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తోంది. సో ఈ నేపథ్యంలో అనేక అపోహలు ఇక్కడ ఉన్నాయి. ప్రధానంగా ఉన్న అపోహ ఏంటంటే ఇక్కడ వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అన్నది. వాటర్ ఇప్పటికే ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడిగింటిపోయాయి. ఒకవేళ డేటా సెంటర్లు వస్తే పెద్ద ఎత్తున నీటిని వినియోగిస్తాయి కాబట్టి ఇంకా భవిష్యత్తులో విశాఖకి త్రాగునీటి సమస్య ఎక్కువ వస్తుందని దానికి ప్రభుత్వం ఇస్తున్న వివరణ. పోలవరం నుంచి లెఫ్ట్ కెనాల్ ద్వారా ఇప్పటికే దాని పనులు ప్రారంభమై పూర్తిగా వచ్చాయి. లెఫ్ట్ కెనాల్ నుంచి గ్రావిటీ ద్వారా ఇచ్చే నీటిలో 3.5 టీఎంసీలు మాత్రం ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా గ్రీన్ ఎనర్జీని ఎక్కువ వాడతామని చెప్తున్నారు. వాస్తవానికి ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా విశాఖ మొత్తం సిటీకి ఎంత వినియోగం అవుతుందో ఒక రోజులో డేటా సెంటర్కి ఎంత వినియోగం అవుతుందో అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో అది ఒకటి. దానికి సంబంధించి కూడా 70% గ్రీన్ ఎనర్జీ వినియోగిస్తామని చెప్పారు. సో అలాంటి అపోహలు ఏమీ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అట్లాంటి పర్యావరణానికి సంబంధించిన షార్ట్ కట్స్ ఏమీ లేకుండా పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ ఆ కండిషన్స్ అన్నింటినీ సాటిస్ఫై అయిన తర్వాతే ముందుకు వెళ్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తోంది. రైట్ ఈశ్వర్. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.